మట్టి వినాయకులనే పూజిద్దాం, ప్రకృతిని బతికిద్దాం. ఇది అతిపెద్ద నినాదం. యాక్చువల్లీ ఒక 5-6 ఏళ్ల నుంచి కూడా ఇది పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. అట్లాగే మట్టి వినాయకులనే పూజిద్దామని అవగాహన కల్పించడంలో భాగంగానే చాలామంది సెలబ్రిటీస్ అట్లాగే అంటే చూడగానే చలో వీళ్ళు చెప్పిర్రా మనం పెట్టుకుందాం అనేలాగా ఉండాలి. కాబట్టి అందుకే మనతో పాటు తెలంగాణ యువతకి సంబంధించిన స్టేట్ ప్రెసిడెంట్ ఇమ్మడి సతీష్ గారు ఉన్నారు. ఆయన చికోటి ప్రవీణ్ అన్న చెప్తే ఖచ్చితంగా అందరూ మట్టి వినాయకుల్ని పూజిస్తారు, వాళ్ళు కూడా అట్లనే కొనుక్కొని పూజ చేస్తారు అని అన్న దగ్గరకు వచ్చిర్రు. ఒక్కసారి అన్నకి ఈ మట్టి వినాయకుడిని అందించి ఆయన వర్షన్ ఏందో చెప్పే ప్రయత్నం చేస్తారు. అన్న, మీరు మట్టి వినాయకుల్ని పూజిస్తారుగా? నేను అంటే ఈ మధ్యలో అట్లనే చేస్తున్నాం. ఇంతకుముందు అయితే అవేర్నెస్ తక్కువ ఉండే కదా. సో ఇవాళ మట్టి వినాయకుడిని పూజించాల్సిన అవసరం ఉంది. మనము హిందువులం అంటే ఒక గొప్ప అదృష్టవంతులుగా పుట్టినాం మనం హిందువులలో. సో హిందుత్వం అంటే ఉట్టి దేవుణ్ణి పూజించడం కాదు, ప్రకృతిని పూజిస్తారు హిందువులు. చెట్టుని, చీమని, ఆకాశాన్ని, నీరుని, అగ్నిని, ఏవైతే మనిషికి అవసరమో పంచభూతాలని పూజిస్తాం. మరి ఆ పంచభూతాలని పూజిస్తున్నప్పుడు పంచభూతాలని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది. ఇవాళ మనం మట్టి వినాయకులు పెట్టడం ద్వారా చెరువులలో కానీ, నదులలో కానీ, సముద్రంలో కానీ ప్రమాదకరమైన కెమికల్స్ అవి కూడా మళ్ళీ మనం రిలీజ్ అవ్వడం కాకుండా అవి పోయి మనకే ఎఫెక్ట్ ఇస్తాయి. ఇవాళ క్యాన్సర్లు ఇట్లాంటివన్నీ కూడా బాగా పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు క్యాన్సర్ అనే పదం రేరుగిన వాళ్ళు ఎందుకు పెరుగుతున్నాయి? మనం చేస్తున్న పొరపాటు. మనము పెస్టిసైడ్స్ ఎక్కువ వాడడం వల్ల, ఇవాళ ఫర్టిలైజర్స్ ఎక్కువ వాడడం వల్ల భూమిని పాడు చేస్తున్నాము, మనం ప్రకృతిని పాడు చేస్తున్నాం. సో ప్రకృతిని మనం రక్షించుకోకపోతే రేపు మన పిల్లల్ని మనం మంచి భవిష్యత్తు ఇవ్వలేము, మనకు కూడా ఎఫెక్ట్ కొడుతుంది. సో డెఫినెట్గా మట్టి వినాయకునితో పూజలు చేయాలి. మీరు ప్రతిమకు పూజలు చేయండి, మీరు ప్రకృతికి పూజలు చేయండి, నదికి పూజలు చేయండి. కానీ కలర్ఫుల్ ఉన్నాయని చెప్పి మీరు పెద్ద పెద్ద విగ్రహాలని కానీ పెట్టుకోండి. ఎంత పెద్ద విగ్రహాలైనా అవుతున్నాయి ఇప్పుడు మట్టి. ఇందులో కూడా మట్టి వినాయకుడిలో కూడా ఆర్గానిక్ కలర్స్ వస్తున్నాయి. సో మీకు విగ్రహం అందంగా ఉండాలంటే ఆర్గానిక్ కలర్స్ వాడండి. కానీ తక్కువ రేటుకి వస్తున్నాయి అని చెప్పి ప్రమాదకరమైన రసాయనాలు పిఓపి వాడడం వల్ల రేపు మనకే తిప్పి కొట్టే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నేచర్కి రెస్పెక్ట్ ఇస్తేనే మనం బాగుంటాం. నేచర్కి రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఒకసారి నేచరు తాండవించింది అనుకో ఎవరు తట్టుకోలేరు. ఇప్పుడు అదే జరుగుతుంది కదన్నా. మీరు చూడండి వరదలు ఎట్లా వస్తున్నాయి. అసలు క్లౌడ్ బర్స్ట్ అంటున్నారు, అసలు మనం వినట్లేదు. క్లౌడ్ బర్స్ట్ అనేది ఎప్పుడు ఇన్లే. మరి క్లౌడ్ బర్స్ట్ వస్తే నువ్వు అసలు వ్యవస్థనే లేదు, మనకి తప్పించుకునే వ్యవస్థ లేదు. మన ఉత్తరాఖండ్లో ఇట్లా జరిగింది. సో నీకు ఆ టైం కూడా ఇవ్వదు ప్రకృతి. సునామీలు కానీ, క్లౌడ్ బర్స్ట్ కానీ టైం ఇవ్వదు మనకి. సో ఇవాళ టోటల్గా గ్లోబల్ వార్మింగ్ ఉంది. సో మంచు కొండలు కరుగుతున్నాయి అంటే ఎక్కడో మంచు కొండలు కరిగితే ఈడేమవుతారు కదా, ఇక్కడ నుంచి కూడా పొల్యూషన్ పోతుంది. ఇక్కడ నుంచి కూడా పొల్యూషన్ పోతుంది. నేను ఒక్కరిని పెట్టుకుంటే ఏమవుతుంది? మట్టి వినాయకుడు నా ఒక్క చిన్న విగ్రహంకే పొల్యూట్ అవుతుంది అంటే ఒకరు అనుకుంటే కోట్ల మంది అవుతారు. సో ఇట్ లీడ్స్ టు మేజర్ డిజాస్టర్. సో ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా మట్టి వినాయకుడిని పూజించడము కాదు, ప్రకృతిని ప్రేమించండి. వీలైనన్ని చెట్లు నాటండి, చెట్లు డెమాలిష్ చేయొద్దు. ఇవాళ వర్షం పడితే మట్టి వాసన లేదమ్మా, నో అర్త్ వామ్స్ కూడా లేవు. ఇవాళ భూమి సాంద్రతనే లేదు. ఇవాళ మనం తినేదంతా కెమికల్. సో ప్రకృతి పట్టే బాధ్యత లేకపోతే మాత్రం డెఫినెట్గా అది మనకి తిప్పి కొడుతుందని చెప్పి సందర్భం తెలియదు. యంగ్ పిల్లలే ఎక్కువ ఈ వినాయక చవితికి అంటే సూపర్గా చేసుకుంటారు కదా. ఒక వేరే ట్రెండ్, ఒక వేరే టైప్లోనే చేస్తారు అన్న. మీరు చెప్పాలి ఇట్లా కాదు గిట్లా చేసుకోరు. అరే ఫస్ట్ మీరు ఆ నిమజ్జనాలప్పుడు మీరు తాగి పిచ్చి పిచ్చి డ్యాన్సులు చేయండి, ఎంజాయ్ చేయండి. తాగి మీరు అంటే హిందుత్వానికి ఒక మచ్చ తెస్తారు. ఎవడు కూడా భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి. అదే వినాయక చవితికి ఒక రకంగా చేస్తారు, అమ్మవార్లకు ఒక రకంగా చేస్తారు. సో అట్లా కాకుండా అమ్మవారైనా శిక్షిస్తుంది, అమ్మవారు స్ట్రిక్ట్, వినాయకుడు ఏమన్నా అట్లేం లేదు. మనం ఏది చేసినా దేర్ ఇస్ ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా భక్తి శ్రద్ధలతోటి 9-10 రోజులు పూజ చేసుకుంటాం నవరాత్రులు. వెళ్ళే రోజు మరి కొన్ని అందరిని అనలేము, కొందరు మాత్రం తప్పుదాలు చేస్తున్నారు. మీరు చిన్నపిల్లలు అట్లాంటివి చేసి హిందుత్వానికి మచ్చ లేకుండా భక్తి శ్రద్ధలతో పూజలు చేయండి, ఘనంగా చేయండి.
పండగలు అనేది విపరీతంగా ఘనంగా చేయాలి. ఎందుకంటే ఇవాళ హిందూ మతంపై విపరీతమైన దాడులు జరుగుతాయి. ఇలా పెద్దమ్మ బంజారాహిల్స్ పెద్దమ్మ టెంపుల్ ఇష్యూ ఇలా హాట్ టాపిక్గా నడుస్తుంది. మన అందరినీ హౌస్ అరెస్ట్ చేసినారు. సో డెఫినెట్గా ఇవాళ ఐకమత్యం లేకపోతే, మన పండగలకి మనం ఘనంగా జరపకపోతే రేపు హిందువులు ఉండరనే భ్రమ కలుగుతుంది. ఇవాళ హిందుత్వానికే ప్రమాదం. రేపు ఒక 20-30 ఏళ్ళు అయితే మనం మైనార్టీలు అయ్యే ప్రమాదం. ఇవాళ మనం మెజారిటీలు ఉన్నాక కూడా మనకు రక్షణ లేదు, గవర్నమెంట్ సపోర్ట్ లేదు, మనలో ఐకమత్యం లేదు. రేపు మైనార్టీలు అయితే మన బతుకులు ఎట్లయితే బంగ్లాదేశ్లో హిందువులపై ఎట్లా దాడులు జరిగినాయి అట్లాంటి దాడులు జరుగుతాయి. ఇమ్మడి సతీష్ అన్న ఆయన ఈ కాజ్ ఒక 5-6 ఏళ్ల నుంచి చేస్తుండన్న, ఒకసారి కొంత ఆయనను కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. డెఫినెట్గా ఒక మంచి కార్యక్రమం చేస్తారు సతీష్ గారు. మరి సతీష్ గారిని చూసి ఇన్స్పైర్ కావాలి. ఇట్లా సమాజంలో మార్పు వస్తేనే ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్, ఒక హెల్దీ లైఫ్, ఒక హెల్దీ ఫ్యూచర్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. మనం నెక్స్ట్ ఇవాళ మన భవిష్యత్తు కాదు, మనం పిల్లల భవిష్యత్తు చూడాలి, కింద భవిష్యత్తు చూడాలి, ఫర్దర్ జనరేషన్స్. సో ఇట్లాంటి వారి వల్ల కొంచెం సమాజంలో మార్పు కలుగుతుంది. ఆల్ ది వెరీ బెస్ట్. మంచి మంచి కార్యక్రమాలు ఇట్లాంటివి చేయాలని చెప్పి సతీష్కి స్పెషల్గా నేను నా తరఫున థ్యాంక్ యూ చెప్తున్నాను. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ is there. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి